మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామం ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీలో ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు తండ్రి అయిన దేవునికి తెలియపరుస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో కార్యక్రమం ద్వారా ఒక విలువైనటువంటి అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుని గ్రంథాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం మనం ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు ఒక విలువైనటువంటి జ్ఞానాంశాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, మా దేవ, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద మానవులుగా మమ్మల్ని మీరు జన్మింపచేసి మీ ఉచితమైన కృప చొప్పున మా జీవిత కాలంలో మేము ఇలాగ బ్రతకడానికి మీరు నాయన అనుదినము ఆహారము, ఆరోగ్యము, వస్త్రము ప్రతిదీ మీరు మాకు ధారాళంగా అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ వీడియో కార్యక్రమం ద్వారా ఈ జ్ఞానాన్ని మేము ఆలోచన చేయడానికి సిద్ధపడుతుండగా మా అందరికీ మంచి మనస్సాక్షులు దయచేయండి. మీ గ్రంథంలో ఏమైతే ఉన్నదో ఆ విషయాలు మాత్రమే నేను మాట్లాడగలిగినట్లు సహాయం చేయండి. నాయన మీ గ్రంథంలో లేని విషయాలు నేను మాట్లాడకుండా, ఉన్న విషయాలను తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లుగా నిర్మోహమాటంగా మాట్లాడే జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. వినుచున్నటువంటి వారు ఏది సత్యమైనదో ఏది అసత్యమైనదో నాయన, ఏవి మీ మాటలో ఏవి మీ మాటలు కాదో వారు గ్రహించుకునే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని, కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యంలో చాలా విలువైనటువంటి జ్ఞానం దాగి ఉంది. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు, దేవుని గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన సొంత జ్ఞానం దేవుని గ్రంథానికి ఎప్పుడు జోడించకూడదు. మీరు ఆ విషయాన్ని మనసులో పెట్టుకోండి. మన సొంత జ్ఞానం, మనం అనుకున్న జ్ఞానం ఎప్పుడు దేవుని గ్రంథానికి మనం జోడించే ప్రయత్నం, దానిని కలిపే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. బైబిల్ గ్రంథాన్ని చదివేటువంటి వారికి, వినేటువంటి వారికి దేవుడు ప్రధానమైనటువంటి హెచ్చరికలు ఇచ్చాడు 3 సందర్భాల్లో. ఏంటి ఆ హెచ్చరికలు అంటే, దేవుని వాక్యమునకు ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదివే క్రమంలో మనకు నచ్చింది దానికి జోడించేసి, మనకు నచ్చలేనిది దాంట్లోంచి తీసే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నేను మీతో మాట్లాడాలనుకున్నటువంటి అంశం పేరు ఏంటంటే, దేవుని ఇంటిలో ఉండుట. దేవుని ఇంటిలో ఉండుట, ఉండుట వలన ప్రయోజనం. పాఠం పేరేంటి? దేవుని ఇంటిలో ఉండుట, ఉండుట వలన మనకు కలుగు ప్రయోజనం. వాస్తవానికి సర్వసాధారణంగా మానవులమైనటువంటి మనందరికీ ఇల్లు ఉన్నాయి, మనం నివసించడానికి ఇల్లు ఉన్నాయి. దేవుని ఇల్లు ఎక్కడుంది? దేవుని ఇల్లు అంటే ఏంటో మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడడానికి వీలు కుదరదు, కానీ కొన్ని విషయాలు అవసరమైనంత మేరకు కొన్ని విషయాలు మీతో మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో, అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో ఇంగ్లీష్లో హౌస్ ఆఫ్ గాడ్ అనే పదం ఉంటుంది. దేవుని మందిరములో, జీవము గల దేవుని సంఘములో, అంటే దేవుని మందిరము అని అంటే మనుషులు సర్వసాధారణంగా దేవుని మందిరం అని అనగానే మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన ఆలోచన ఎక్కడికి వెళ్తుంది అంటే భౌతిక సంబంధమైనటువంటి రాళ్లతో కట్టబడినటువంటి ఆ కట్టడం ఏదైతే ఉందో, మనం ప్రతి ఆదివారం ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికైతే దేవాలయానికి వెళ్తున్నామో దానినే, ఆ మందిరాన్నే మనం దేవుని మందిరం అని అనుకుంటాం. అలాగ అనుకుంటేమో అని పౌలు గారు ఎంత క్లుప్తంగా ఎంత వివరంగా మాట్లాడుతున్నాడో చూడండి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అంటే ఇప్పుడు ఈ వచనంలో మనకి ఏమర్థమవుతుంది?
దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. అంటే ఇప్పుడు సంఘము అనగా ఏంటి? దేవుని మందిరం. అంటే దేవుని మందిరము అని అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? సంఘములో నివసిస్తున్నాడు. ఆ సంఘము ఏ సంఘమో మనకు తెలియాలి. చాలా విషయాలు బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఎప్పుడు కూడా కొన్ని పదాలు మీరు బైబిల్ దగ్గర వాడకూడదు. ఏం పదాలంటే ఏదైనా సంఘమే, ఎక్కడైనా ప్రార్థనే, ఎవరు చెప్పినా వాక్యమే, అందరూ దేవుడి మాటలే చెబుతారు, ఎవరో దెయ్యం మాటలు చెప్పరు కదా అనే కొన్ని పదాలు మనం వాడుతూ ఉంటాం. ఏదైనా వాక్యమే, ఎక్కడైనా వాక్యమే, ఏదైనా సంఘమే అని అనుకోకూడదు. మీరు ఏదైనా వాక్యమే, ఎవరు చెప్పేదైనా వాక్యమే అని అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు. ఒకవేళ నిజంగా ఏదైనా వాక్యమే అని అనుకుంటే మీరు అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మనం ఆ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాట, విలువైనటువంటి మాట మనకు కనబడుతుంది. ఏంటి ఆ మాట అంటే, దేవుని గ్రంథాన్ని వినేటువంటి వారు చెప్పేటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయా లేవా మీరు పరిశీలన చేయాలి. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం చదువుదాం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి కనుక. ఎవరు వారు? ఎవరో తెలియాలంటే 10వ వచనం చదవాలి. వెంటనే సహోదరులు అర్ధరాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. అంటే ఇప్పుడు తెస్సలోనికలో ఉన్న వారి కంటే బెరయాలో ఉన్నటువంటి సంఘ సభ్యులు, తెస్సలోనికలో ఉన్న క్రీస్తు సంఘము కంటే బెరయాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులు గనులంట. ఏ విషయంలో? గనులయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించే విషయంలో వారు గనులు. ఆసక్తి. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని వాక్యము వినిపింపబడుతుంది, దేవుని వాక్యము మీ దగ్గరికి వస్తుంది. అది ఏ రీతిగా వచ్చినా రావచ్చు. ఇప్పుడు ఈ వీడియో కార్యక్రమం ద్వారా మీ దేవుని వాక్యం మీ దగ్గరికి రావచ్చు. ఒకవేళ వ్యక్తిగతంగా ఎవరైనా సేవకులు వచ్చి మీ దగ్గరికి మీకు చెప్పడానికి రావచ్చు. ఒకవేళ ప్రతి ఆదివారం మీరు వెళ్ళే మందిరాల్లో దేవుని వాక్యం వినపడవచ్చు. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు వినడం చాలా ఆశీర్వాదకరం. ఎందుకు అనంటే ఇది ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాట వినిపింపబడుతున్నప్పుడు, దేవుని మాట వినడానికి మీకు అవకాశం దొరికినప్పుడు మీరు వినాలి. ఎలా వినాలి? ఆసక్తితో వాక్యమును అంగీకరించి. పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో మీరు గమనించాలి. పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అంటే ఇప్పుడు పౌలు శీలయులు కూడా ఎవరి జ్ఞానాన్ని బోధించారు? దేవుని జ్ఞానాన్ని బోధించారు. పౌలు శీలలు విస్తారమైనటువంటి సువార్త పరిచర్య చేసి అనేక ప్రాంతాల్లో సంఘాలను ప్రారంభం చేశారు, సంఘాలని స్థాపించారు, సంఘాలను కట్టారు. ఇటువంటి వారు బోధించేటువంటి బోధనే బెరయాలో ఉన్నటువంటి సంఘస్థులు ఏం చేశారట? అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అంటే దేవుని వాక్యాన్ని మీరు పరిశోధన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎవరు చెప్పిన వాక్యమే, ఏదైనా వాక్యమే అని అనుకుంటే మీరు పొరపాటు పడతారు. ఎందుకనంటే ఏదైనా వాక్యమే అని అనుకున్నప్పుడు అందరు సేవకులు ఒకటే బోధ చెయ్యాలి. అందరు సేవకులు ఒకే సంఘంలో ఉండాలి. అన్ని సంఘాలు క్రీస్తుకు చెందినవై ఉండాలి. చాలా సంఘాలు క్రీస్తుకు సంబంధించిన సంఘాలు కాదు అవి. ఒకవేళ నిజంగా అందరూ క్రీస్తునే ప్రకటిస్తే, నిజంగా అందరూ క్రీస్తు ప్రభునే రక్షకుడిగా భావిస్తే, అందరూ ఆయన చెప్పిన మాట మీదే భక్తి కట్టుకుంటే ఆయన సంఘంలో ఉంటారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి అనే పదం వాడింది బైబిల్ గ్రంథం. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న సంఘము ఆదిమ అపోస్తులు ఉన్నటువంటి సంఘము, ఆదిమలో క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము క్రీస్తు సంఘము. ఆ సంఘము క్రీస్తుని స్వరక్షకుడిగా కలిగి ఉంది. ఇప్పుడు అందరూ ఒక సంఘములో లేరే, అందరూ ఒక విశ్వాసంలో లేరే. మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అనే పరిస్థితిలో ఉంది క్రైస్తవ సమాజం. అంటే ఇప్పుడు ఏదైనా వాక్యమే అనే పదాన్ని మీరు దేవుని వాక్యం దగ్గర వాడకూడదని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ పాఠం ద్వారా నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే, దేవుని ఇల్లు అని అంటే సంఘము. ఎవరి సంఘము? క్రీస్తు సంఘము. అంటే క్రీస్తు సంఘములో ఇప్పుడు ఎవరు నివసిస్తారో? దేవుడు నివసిస్తాడు. దేవుడు నివసించే సంఘములో, దేవుడు నివసించే ఇంటిలో నువ్వు ఉంటే నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము
తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు పిలిచిన. ఎక్కడికి పిలిచాడు దేవుడు మనల్ని? లోకములో నుంచి ఆయన ఇంటిలోకి పిలుచుకున్నాడు. లోకములో నుంచి దేవుడు నివసించే ఆయన నివాస స్థలమగు. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అన్నాడు. అంటే ఇప్పుడు అనేక మంది ఎందరైతే క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయన ఇంటిలోకి చేర్చబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఏమయ్యారు అంటే దేవునికి నివాసయోగ్యమైనటువంటి ఇల్లుగా కట్టబడ్డారు. ఇప్పుడు వారి మధ్యలో దేవుడు నివసిస్తాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఆయన ఇంటిలోకి ఎందుకు పిలుస్తున్నాడు అంటే పరిశుద్ధ పరచబడుటకు పిలుస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆలోచించేయండి. ఒక మానవుణ్ణి, ఒక పాపం చేసే మానవుణ్ణి ఎవరు పరిశుద్ధపరచగలరు? ఎవరి రక్తంలో పరిశుద్ధత దొరుకుతుందంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమును అంగీకరించి ఆయన నామములోనికి బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడినటువంటి వారికి పరిశుద్ధత. అదే సంఘము పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి ప్రజలే సంఘం అని అనేక వీడియోల్లో మీకు తెలియపరిచారు. ఇప్పుడు ఇక్కడ దేవుడు తన ఇంటిలోకి మనల్ని ఎందుకు పిలుచుకుంటున్నాడంటే పరిశుద్ధ పరచబడి పరిశుద్ధత పొందడానికే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులు, మీరు ఆలోచించేయండి. వాస్తవానికి దేవుని ఇంటిలోకి మనం వెళ్ళకపోతే, ఆయన ఇంటిలో మనం చేర్చబడకపోతే పరిశుద్ధత దొరకదా అని అంటే ఖచ్చితంగా దొరకదు. ఎందుకు దేవుని ఇంటిలోనే పరిశుద్ధత అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనను నమ్మి ఆయన యొద్దకు చేరే ప్రజలను ఆయన పరిశుద్ధపరిచే సమర్థుడు. ఆయన పరిశుద్ధపరచడానికి సమర్థుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు దేవుడు లోకంలో అంధకారములో చీకటిలో పాపములో జీవించే మనల్ని ఆయన ఇంటిలోకి పిలుచుకుంటున్నాడట. ఆయన ఇంటిలోకి రండి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించి ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని పిలుపుని అంగీకరించి ఆయన ఇంటిలోకి వచ్చిన వారికి దేవుడిచ్చే భాగ్యం ఏంటి అని అంటే పరిశుద్ధత. మరి లోకంలో ఇది ఎక్కడ దొరకదా అని అంటే పరిశుద్ధత లోకంలో ఎక్కడ దొరకదు. ఎందుకనంటే దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన మాత్రమే చెప్పగలిగాడు. ఏం చెప్పాడనంటే నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఇప్పుడు మనమందరము దేవుని నమ్మినటువంటి బిడ్డలందరూ పరిశుద్ధులుగా ఉండాలంటే లోకంలో జీవించే మన దగ్గర పరిశుద్ధత ఎప్పుడు దొరకదు, ఉండదు, పరిశుద్ధత ఉండదు. ఆయన ఇంటిలో చేర్చబడి ఆయన నామమును అంగీకరించి ఆయన మీద ఆధారపడి ఆయన యందు నమ్మికించి బ్రతికేటువంటి వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటంటే పరిశుద్ధత. ఇంతకీ పరిశుద్ధతతో పని ఏంటి? మనకి ఒక మనుషుడికి పరిశుద్ధతతో పని ఏంటనంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధత మనుషుడికి ఎందుకు అవసరమో ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియపరిచాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చదువుదాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆలోచించేయండి. దేవుడు లోకములో పాపములో చీకటిలో మన స్వనీతి కార్యాల చేత మనం పాపం చేస్తున్నటువంటి మనల్ని ఆయన ఇంటిలోకి తెచ్చుకుంటున్నాడంటే ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు రక్తం చేత మనల్ని కడుక్కుని ఆయన సముఖములో చేర్చుకుని మనల్ని కుమారులుగా చూస్తున్నాడంటే దేనిని బట్టి దేవుడు మనల్ని ఈ పరిశుద్ధులుగా తీర్చడానికి ఆలోచన చేస్తున్నాడంటే కేవలం ఆయన స్వనీతి, ఆయన స్వకీయ సంకల్పం. దేవుడు మనల్ని సంకల్పించాడు. ఏం సంకల్పించాడంటే మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలువబెట్టుకోవాలని అనుకున్నాడు. మనల్ని పరిశుద్ధులుగా చూడాలనుకున్నాడు దేవుడు మన దగ్గర నుంచి ఏమైతే ఆశించాడో దానిని మనం దేవునికి ఇవ్వలేకపోయాం. అందుకని దేవుడు మరలా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకంలోకి పంపించి ఆయన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆ పరిశుద్ధతను మరలా మనకిస్తున్నాడు. ఎక్కడ దొరుకుతుంది ఈ పరిశుద్ధత? సంఘములో. ఏ సంఘము? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘము. ఒక మనిషి దేవుని ఎదుట పరిశుద్ధుడిగా ఉండగలడంటే మనంతట మనం పరిశుద్ధులం అవ్వలేం. ఎవరు పరిశుద్ధులుగా చేయగలరు? క్రీస్తు ప్రభువే మనల్ని పరిశుద్ధపరచగలడు. ఎందుకు? ఆయన పరిశుద్ధమైన రక్తం కలిగినటువంటి వాడు కనుక. ఆయన పరిశుద్ధమైన రక్తం చేత మనల్ని కడిగి
కొనుక్కొని పరిశుద్ధపరిచి దేవుని సొత్తైన ప్రజలుగా ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేశాడు. అంటే దేవుని ఇంటిలోకి వచ్చేటువంటి వారికి దేవుడు ఇచ్చే ప్రధానమైనటువంటి గొప్ప ధన్యత ఏంటంటే పరిశుద్ధత, పరిశుద్ధుడగుట, పరిశుద్ధులమయ్యే భాగ్యం. లోకంలో ఎక్కడ దొరుకుతుందండి ఈ భాగ్యం? పరిశుద్ధులమయ్యే భాగ్యం దొరికిందంటే అంటే పరిశుద్ధత లేకుండా ఎవడను ఎప్పుడును ప్రభువుని చూడలేడు. రెండో విషయాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. ఏంటి అని అంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మన ప్రభువైన యేసు క్రీస్తు అన తన కుమారుని సహవాసమునకు, మరలా జాగ్రత్తగా చదవండి, మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇక్కడ ఈ వచనంలో మీరు ఆలోచించేయండి. మనల్ని పిలిచాడంట. పిలిచినవాడు ఎవరు? నమ్మదగిన దేవుడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎక్కడికి పిలిచాడు? మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసంలోకి. అంటే ఇప్పుడు లోకములో అపవాదితో సహవాసం చేసే మనల్ని, పాపముతో సహవాసం చేసే మనల్ని, లోకముతో సహవాసం చేసే మనల్ని దేవుడు పిలుస్తున్నాడట. ఎక్కడికి రమ్మని? ఆయన ఇంటిలోకి రమ్మని, ఆయన మందిరములోకి రమ్మని, ఆయన తన కుమారుని రక్తము చేత కొనినటువంటి సంఘములోకి రమ్మని. ఇప్పుడు ఆయన ఇంటిలోకి వచ్చేటువంటి వారికి దొరికే భాగ్యం ఏంటంటే దేవుని కుమారునితో సహవాసం చేసే భాగ్యం. ఎంత గొప్ప విషయం అండి! ఇంత గొప్ప జ్ఞానం దేవుడు మనకు బోధిస్తున్నాడంటే మీరు ఆలోచించేయండి. దేవుని ఇంటిలో ఉన్నటువంటి వాడు ఆటోమేటిక్గా ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడో? దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నాడు. అంటే క్రీస్తుతో సహవాసం చేసేటువంటి వారు ఏంటి ఆ లాభం? ఎందుకు క్రీస్తుతో సహవాసం చేయాలంటే దేవుని గ్రంథం యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరము అని చెప్పింది. అంటే లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి ఏమవుతున్నాడు? శత్రువు అవుతున్నాడు అని చెప్పింది దేవుని గ్రంథం. లోక స్నేహము దేవుని దృష్టికి వైరమైతే మరి లోకంలో జీవించి పాపములోను లోకములోను చీకటిలో సహవాసం చేసేటువంటి వాడు దేవునికి శత్రువు అయిపోతున్నాడని చెప్పింది గ్రంథం. మరి దేవునికి శత్రువు కాకుండా దేవునికి కుమారుడు కుమార్తె అవ్వాలి అని అంటే మనం ఎక్కడికి రావాలి? దేవుని సంఘములోనికి రావాలి, దేవుని ఇంటిలోనికి రావాలి. దేవుడు తన స్వరక్తినిచ్చి సంపాదించుకున్నటువంటి ఆయన కుమారుడైనటువంటి సంఘము, క్రీస్తు సంఘములోనికి మనం రావాలి. ఇంతకీ దేవుని కుమారుని యొక్క సహవాసంలో మనం వస్తే మనం ఏమవుతున్నామో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో, ఎవరిని అంగీకరించాలి? యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలి. ఏమని అంగీకరించాలి? ఆయన నాకు ప్రభువు, ఆయన నాకు రక్షకుడు, ఆయన నాకు విమోచకుడు అని నువ్వు అంగీకరించాలి. ఆయన నా కొరకు ప్రాణం పెట్టినవాడు అని నువ్వు అంగీకరించాలి. ఇక్కడ చూడండి, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచి వారందరికీ దేవుని పిల్లలమయ్యే అధికారం ఇచ్చాడట. ఎవరిని అంగీకరిస్తే మనం దేవుని పిల్లలు అవుతాం? యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తే ఏమని అంగీకరించాలి? ఆయన ప్రభువు అని అంగీకరించాలి. ఆయన ప్రభువు అయితే ఆయనకి ఏముంటుంది? రాజ్యం ఉంటుంది. ప్రభువు అనే మాటకు అర్థం ఏంటంటే రాజు. ఆయన ప్రభువు అయితే ఆయనకి ఏముండాలి? రాజ్యం ఉండాలి. ఆయన రాజ్యమే క్రీస్తు సంఘము. ఇప్పుడు దేవుని ఇల్లు అని అనగా క్రీస్తు సంఘము. ఇప్పుడు క్రీస్తు సంఘంలోకి వచ్చేటువంటి వారు అందరూ కూడా ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆలోచించేయండి. మీ జ్ఞానాన్ని బైబిల్ దగ్గర ప్రదర్శించండి. మీ మేధస్సు, మీకు దేవుడిచ్చిన జ్ఞానం బైబిల్ చదవడంలో, బైబిల్ విశ్లేషణ చేయడంలో, బైబిల్ని అర్థం చేసుకోవడంలో మీరు ప్రయత్నం చేయండి. బైబిల్లో ఒకే ఒక్క సంఘం ఉంది, ఆ సంఘమే క్రీస్తు సంఘము. అదే దేవుని ఇల్లు అని దేవుని గ్రంథం మనతో మాట్లాడుతుంది. దేవుని ఇంటిలోకి వచ్చినటువంటి వారికి దేవుడిచ్చే భాగ్యం ఏంటంటే పరిశుద్ధత సంపాదించుకునే భాగ్యం దొరుకుతుంది. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో సహవాసం చేసే భాగ్యం దొరుకుతుంది. ఆయన ప్రజలుగా ఆయన ఎదుట జీవించే భాగ్యం దొరుకుతుంది. కాబట్టి ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడంటే ఎంత గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నామో. క్రీస్తు సంఘం యొక్క విలువ తెలియకుండా లోకములో మానవ కల్పిత మానవుల పేర్ల మీద పెట్టబడినటువంటి సంఘాల్లో మనం ఉన్నామంటే దేవుని ఇంటిలో లేము సుమా.
మీరు ఆలోచన చేయండి. మీరు దేవుని ఇంటిలో ఉన్నారు అని అంటే క్రీస్తు ప్రభు సంఘంలోనికి మీరు రావాలి. దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘము అని అన్నాడు. సంఘము క్రీస్తుది. అదే దేవుని మందిరము, దేవుడు నివసించేటువంటి ఇల్లు. ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు దేవుని పిల్లలమయ్యే భాగ్యం దొరుకుతుంది. కాబట్టి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినటువంటి దేవుని వాక్యాన్ని గౌరవిద్దాం, దేవుని ప్రేమిద్దాం. ఆయన మనల్ని ఉండాలని కోరుకున్నటువంటి సంఘంలో ఉందాం. క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వారు దేవునికి పిల్లలమయ్యే భాగ్యం దొరుకుతుందని తెలియచేస్తూ, దేవుని చిత్తమైతే మరొక వీడియో ద్వారా మరొక విలువైనటువంటి అంశంతో మిమ్మల్ని అందరినీ కలవాలని ఆశపడుతూ, అప్పటి వరకు దేవుని యొక్క మహాకృప మన అందరికీ తోడై ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.